నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 8న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు నామినేటెడ్ పదవులపై చర్చ ఈ నెల 13న శ్రీహరికోటకు వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోట షార్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్న జనసేన అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆగ్రహం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఈ నెల 8వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే తొలి పొలిట్ బ్యూరో సమావేశం కావడంతో నామినేటెడ్ పదవుల ఆశావాహులు ఈ భేటీపై ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ నెల 8వ తేదీన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. ప్రధానంగా నామినేటెడ్ పదవుల పంపకంపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటుతుండటంతో ఎక్కువ మంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరగా భర్తీ చేయడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. టీడీపీతో పాటు కూటమి పార్టీలకు కూడా నామినేటెడ్ పోస్టుల్లో కొంత భాగం ఇవ్వాల్సి ఉండడంతో 8వ తేదీన జరిగే సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి తరపున అభ్యర్థిని ఎవరిని నిలపాలన్న దానిపై కూడా చర్చ జరగనుంది. ఈ నెల 13న శ్రీహరికోటకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్లో జరిగే కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఇస్రో ఆధ్వర్యంలో గత నెల 14 నుంచి ఈ నెల 15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పవన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ వేడుకలు ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, గుంటూరులో నిర్వహిస్తారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు అన్నారు. జగన్ చేసిన తప్పులతో వ్యవసాయాన్ని కుంటుపడేలా చేశారన్నారు. డ్రైన్ల ప్రక్షాళనకు 90 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని, గుర్రపు డెక్క తూడు తొలగింపు పనులు చేపడతామన్నారు. ఆగర్రు, సగం చెరువు, ఆగర్తిపాలెం, వెలివెల, పాలకొల్లు రూరల్, వరిధనం గ్రామాల్లో 231 మంది రైతులకు 500 ఎకరాల్లో 5.67 లక్షల రూపాయల విలువైన 150 క్వింటాళ్ల వరి వంగడాలు 80% సబ్సిడీపై అందజేశామన్నారు. యలమంచిలి లంక గ్రామంలో పశువులకు సంబంధించి దాణాను మంత్రి నిమ్మల రామనాయుడు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను ఆదుకుంటానని భరోసా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని, పాడి పంటలు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నదే మా ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జగన్ ప్రభుత్వంలో అన్నదాతలను సైతం తాకట్టు పెట్టడానికి వెనుకాడకుండా సివిల్ సప్లై మీద 35,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 1,634 కోట్లు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఆదుకునేందుకు ఇప్పటికే 1,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందని వివరించారు. మిగిలిన 634 కోట్లు వారం రోజులు జమ చేసి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. వరదలు, అకాల వర్షాలకు నష్టపోయిన లంక ముంపు ప్రాంతాల ప్రజలతో పాటు రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ సాయం అందిస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. బండ్స్ కూడా, ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో నీటి సమృద్ధిని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ కాలువలు కొన్ని చోట్ల మరి ఏదైతే గండ్లు పడేటువంటి అవకాశం ఉందో, గండ్లు పడిన తర్వాత దాన్ని కనెక్ట్ చేసుకునే కంటే ముందుగానే వాటిని పరిశీలించి ఎమర్జెన్సీలోగా ఆ వర్క్స్ని కూడా ఆ గండి పడేటువంటి అవకాశం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా రిపేర్ వర్క్స్ కూడా ముందుగానే చేయమని కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ దగ్గర నుంచి ఏఈ వరకు కూడా లస్కర్ వరకు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ యొక్క కాలువగట్ల మీద పర్యవేక్షణ 24 గంటలు కూడా చేయమని చెప్పడం కూడా ఆదేశించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖని మూత వేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారులు కూడా తమ విధులను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా నాకు అక్కడక్కడ కూడా డిపార్ట్మెంట్లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు మెయింటెనెన్స్ లేదు, కనీసం ఏ కెనాల్లో సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా కనీసం వీడు ఇటువంటివి రిమూవ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ఏ షట్టర్కి కానీ ఏ లాకులకు కానీ మరామతుల మాట అటుంచి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే 5 సంవత్సరాల్లో ఒక రకంగా చెప్పాలని అంటే
ఇరిగేషన్ అధికారులకి పనులే లేకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనే మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందులో కూడా ప్రధానంగా నేను గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే అటు శ్రీశైలం నుంచి ఇటు కృష్ణా వరకు కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీడే మానిటరింగ్ చేస్తూ ఉంటే ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఇక్కడ ఎస్సీ కూడా నిర్లక్ష్యం కూడా నాకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. చాలా క్లియర్గా గత 10 రోజుల నుంచి ప్రతి చొక్క నీటిని ఒడిసి పట్టి పంట పొలాలకు పంపించమని మేము ఆదేశాలు ఇస్తూ ఉంటే దానికి మీటింగ్స్ కూడా పెట్టి మొన్ననే నేను 31వ తేదీన ఏదైతే మా సెక్రటరీ సాయిప్రసాద్ గారు, ఈఎన్సీ గారు అందరం కూడా ఎస్సీలతోటి మా క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి చాలా క్లియర్గా కృష్ణా డెల్టాకు సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. శ్రీ కనక పుట్లమ్మ తల్లి చల్లని చూపుతో మంగళగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం పెద్దకొండూరులో వేంచేసి ఉన్న శ్రీ కనక పుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనని కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో లోకేష్ మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజాప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందనుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని అన్నారు. నియోజక ప్రజల కోసం ఉండవల్లిలోని తమ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని లోకేష్ చెప్పారు. బయట వెళ్ళమా చూడు చూడు ఫోటోగ్రాఫర్ రావడం చూడు 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 చిన్న सकल वृत्ति व्याज्याधिकार योग्यता सिद्धिरस्तु तदास्तु ग्रामे अस्मिन् राष्ट्रे यथान्याय परिपालना सिद्धिरस्तु तदास्तु सकल कार्य जयानुकूल्यता सिद्धिरस्तु तदास्तु कनक वस्तु वाहन धेनुक ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన పరామర్శించారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నూజివీడు మండలం పల్లెర్లమూడికి చెందిన బాధిత బాలికను మంత్రి పరామర్శించారు. బాధిత తల్లిదండ్రులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘటన అత్యంత దారుణం, అవమాననీయం, అమానుషమన్నారు. ఈ ఘటనను హోంమంత్రి డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించామని అన్నారు. పాపకు ఎటువంటి ప్రమాదం లేదని, పాప ఆరోగ్యంగా ఉందని చెప్పారు. మనుషుల మనస్తత్వాల్లో మార్పు తేవాలని ఆయన అన్నారు. ఒక తాగుబోతు విధవ చేసింది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది.
అటువంటి వ్యక్తిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి పోలీసు శాఖ వారు సమస్య దృష్టికి రాగానే వెంటనే స్పందించి రెంటచింతల్లోనో ఎక్కడో ఉంటే అతను ఎక్కడెక్కడికి వెళ్ళింది ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం అత్యంత కఠినాత్మకమైన శిక్ష వేయాలని చెప్పేసి సమాజం అంతా కోరుకుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను తప్పకుండా, ఎందుకంటే నేను డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి కూడా దృష్టికి కూడా తీసుకువెళ్ళాను ఈ సంఘటన గురించి. వారు కూడా వెంటనే వారి శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుని మనం పట్టుకోవాలని చెప్పేసి ఆదేశించడం, మరి సిఐ గారు కూడా నూజివీడు పోలీసులు కూడా వాళ్ళు వెంటనే స్పందించి పట్టుకునేందుకు చేస్తాం. ఏదేమైనా కూడా ఇటువంటి ఏదైతే యాటిట్యూడ్స్ ఉన్నాయో ఇటువంటిని పూర్తిగా సమూలంగా ఆలోచనల్ని నాశనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచన నాశనం చేయడానికి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఈ మనుషుల్లో వచ్చిన ఈ ఆలోచన విధానంలో తేడాని ఏ విధంగా మనం అరికట్టాలి అంటే ఈ గంజాయి లేకపోతే ఈ సారా, ఈ ఇల్లీగల్ లిక్కర్, వీటన్నిటిని కూడా మనం సమూలంగా నాశనం చేస్తే కొంత మార్పు వస్తుంది. మనుషుల ఆలోచనలో కూడా మార్పు వచ్చే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి కూడా నేను సమీక్షలో చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కఠినాత్మకంగా శిక్షించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా పోలీస్ శాఖ వారు మరి ఆ దిశలో పనిచేస్తారని చెప్పేసి భావిస్తాను. ముఖ్యమంత్రి హోదాలో తనకు గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలని, ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు పర్సనల్ సెక్యూరిటీ అధికారులు, కౌంటర్ అసాల్ట్ టీంలు, జామర్ను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించిన Z+ సెక్యూరిటీని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తగ్గించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగం ఐజీ, గుంటూరు ఎస్పీ, రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీని తన పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని, గత 5 సంవత్సరాల్లో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని కుండబద్దలు కొట్టారు. తనకు ఎక్కడ న్యాయం జరగడం లేదని ప్రజలు చెబుతుంటే ఇక ఐఏఎస్ వ్యవస్థ ఎక్కడ ఉన్నట్లు అని ప్రశ్నించారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఆవేదన చెప్పారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రెవెన్యూ శాఖపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్లు, ఐఏఎస్ల పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రజల్లో గత 5 ఏళ్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో సోదాహరణంగా చెప్పారు. సడిలిపోతే ఇక కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థ అర్ధరహితంగా మిగిలిపోతుందని అన్నారు. భూ వివాదాలు ఎప్పుడూ ఇన్ని లేవని, గత 5 సంవత్సరాల్లో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని కుండబద్దలు కొట్టారు. ఒకప్పుడు జన్మభూమి పేరుతో గ్రామ సదస్సులు నిర్వహించేవారని సిసోడియా గుర్తు చేశారు. అప్పట్లో తాను కలెక్టర్గానో, ప్రత్యేకాధికారిగానో వాటికి వెళ్లేవాడనని, మొత్తం ఫిర్యాదుల్లో భూములకు సంబంధించినవి 10% లోపు మాత్రమే ఉండేవని, అవి కూడా భూమి మార్పిడి, ఇళ్ల పట్టాలు, సరిహద్దు తగాదాలు వంటి చిన్న చిన్న సమస్యలే ఉండేవని అన్నారు. ప్రస్తుతం ఒక్కసారిగా భూములకు సంబంధించిన సమస్యలు 50 నుంచి 60% వరకు వస్తున్నాయని, అవి కూడా చిన్న సమస్యలు కావని, భూమి లాక్కున్నారని, దౌర్జన్యంగా కబ్జా చేశారని, నా భూమికి హద్దుగోడలు కట్టుకుంటే బద్దలు కొట్టేశారు లాంటి ఫిర్యాదులే అన్ని తెలిపారు. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలపై ఉందని వెల్లడించారు. తమ భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారని చాలా మంది పేదలు చెబుతున్నారని, పేద ప్రయోజనాలు కాపాడేలా ఎస్పీలు ఆ దౌర్జన్యాన్ని నిరోధించాలని ఆయన అన్నారు. For certain districts, and we used to analyze the petitions which were coming, and most of the petitions were development related. People are asking houses, people are asking loans, people are asking different kind of facilities. That time the average percentage of the petitions which used to come related to land was less than 10%. Less than 10% it was. Mostly even this 10% also there used to be demand for land alienation for agriculture or for house sites. This was the trend almost till very recently. But today, if we really see the petitions which are coming on the land-related issues, it's crossing 50 to 60%. That should
actually give us a cause to analyze the reason as to why there is a sudden spurt in the petitions which are coming on the land. Earlier petitions used to be boundary dispute, maybe sir naku ee boundary inta undi vaadu ala encroach chesadu, or maybe some civil disputes going and all. But today the kind of petitions which are coming, sir na land lagesaru, దౌర్జన్యంగా వచ్చేసి మా ల్యాండ్ కబ్జా చేశారు, మేము కట్టినటువంటి బౌండరీ వాల్ కొట్టేశారు, కబ్జా చేశారు. దీస్ కైండ్ ఆఫ్ పెటిషన్స్ ఆర్ కమింగ్ in such large numbers that we need to actually figure out how to grapple with this problem and how to sort out the huge number of issues that have come related to land. And here the role of collectors and SPs is very important, because I wanted to address SPs also on this issue, because if it is land which has been forcibly taken away from a poor man, then police must always be willing to protect the interest of the poor people and restore the land back. Such cases are galore. They are there everywhere in almost every district, in some districts less, some districts more. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేశ్ల డ్యాంల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3.93 లక్షల క్యూసెక్ల నీరు వస్తోంది. దాంతో ఈ ఉదయం శ్రీశైలం డ్యాం వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. స్పిల్వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. కాగా ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో జల విద్యుత్ ఉత్పాదన ముమ్మరం చేశారు. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి దిగువన ఉన్న నాగార్జున సాగర్కు 64,338 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 8న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్ పదవులపై చర్చ. ఈ నెల 13న శ్రీహరికోటకు వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీహరికోట షార్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్న జనసేన. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.